డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి నది ముళ్లకట్ట వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిను సైతం వర్షం నీటి నిండిపోయింది. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో భారీ వర్షాలు కురిశాయి. కేశవపూర్, నిమ్మగూడెం మధ్య గల పెద్దవాగు ఉప్పొంగి కాజ్వేపై ప్రవహిస్తూ ఉండడంతో కాటారం, మేడారం మధ్య రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. బోర్లగూడెంలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పొచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పొచ్చర జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం అందాలను వీక్షించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రథాయని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోకి 69,650 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అల్లూరు జిల్లా వీఆర్పురం మండలం అన్నవరం వద్ద కొండవాగు పొంగిపొరలుతోంది. కాజువే పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రేకపల్లి, రాజుపేట గ్రామాల నుంచి అన్నవరానికి 200 మంది కూలీ పనులకు వెళ్లారు. వాగు ఉధృతితో అవతలే ఉండిపోయారు కూలీలు. అధికారులు అక్కడకు చేరుకుని అన్నవరం కొండవాగు ఉధృతి తగ్గే వరకు ఎవరూ వాగు దాటే ప్రయత్నం చేయవద్దని ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో కొండవాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం, శబరి గోదావరి సంగమం వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. వీఆర్పురం మండలం అన్నవరం కొండవాగు ఉధృతికి కాజ్వే పూర్తిగా కొట్టుకుపోవడంతో 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. విశాఖ జిల్లా ఆనందపురం, తగరపు వలస జాతీయ రహదారిలో సర్వీసు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సర్వీసు రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. అనంతపురం మండలం వెల్లంకి, భీమునిపట్నం జోన్ సంగివలస జాతీయ రహదారుల సర్వీసు రోడ్లు వర్షపు నీరుతో మురుగునీటితో అస్తవ్యస్తంగా మారాయి. ఇక భీమునిపట్నం మండలం అమనాం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్దకు కుంగిన ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు సరిచేశారు. గోదావరి వరద ప్రవాహం పెరిగిన ఇబ్బంది లేదని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరింగ్ నరసింహమూర్తి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించిన కాపర్ డ్యాంలో కాల పరిమితి పూర్తవడంతో సీ వాటర్ లీక్ అవుతుందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాపర్ డ్యాంలో లీకులు ఏర్పడిన ప్రధాన డ్యాంకు ఎటువంటి ఇబ్బంది లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. దాంతో అధికారులు 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,74,697 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. జూరాల సుంకేసుల నుంచి పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. దాంతో అధికారులు దిగువకు 3,05,553 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దాంతో వరద నాగార్జునసాగర్ వైపు వెళుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.70 అడుగుల మేర నీరుంది. డాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.4617 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానలతో నగర జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ప్రభావం విమాన రాకపోకలపై పడింది. ప్రతికూల వాతావరణం, వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ముంబై విమానాశ్రయంలో దిగాల్సిన 9 విమానాలు ల్యాండింగ్ ను రద్దు చేసుకుని గాల్లోనే చక్కర్లు కొట్టాయి. మరో విమానాన్ని అధికారులు వేరే నగరానికి మళ్లించారు. వర్షాకాలం కారణంగా నగరంలోని అనేక ప్రధాన రహదారులు నీట మునిగాయి. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, అంధేరి సబ్వే, లఖండ్వాలా కాంప్లెక్స్ వంటి ప్రాంతాలు జలమలమయ్యాయి. ఇక దీంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. అటు హార్బర్ లైన్లో లోకల్ రైళ్లకు కూడా 15 నుంచి 20 నిమిషాల ఆలస్యం నడిచాయి. భారీ వర్షాల దృష్ట్యా బీఎంసీ ముందస్తు జాగ్రత్త చర్యగా నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు హాఫ్ డే సెలవులు ప్రకటించింది. మరోవైపు భారత వాతావరణ శాఖ ముంబై, థానే ప్రాంతాలకు ఆగస్టు 19 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కులగణనను వక్రీకరిస్తే ఇంకో 100 ఏళ్లైనా బీసీలకు న్యాయం జరగదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సర్వే చేయలేదని అన్నారు. కులగణన పకడ్బందీగా చేశామని, తప్పులు దొరకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కులగణన చేశామని గాంధీ కుటుంబం మాట ఇస్తే శిలాశాసనమని అన్నారు. ఆగస్టు 18న సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. జనాభాను మొత్తం లెక్కించడమే కాదు, జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది ఈ రోజు. అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరినాం. మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పుంటే చూపించండి, మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము. కానీ మేము చేసింది 100% కరెక్టు. మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి. ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే, మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు. మిత్రులారా, ఆ లెక్కన ప్రాతిపదికన కేబినెట్ లో తీర్మానం చేయడమే కాదు, శాసనసభలో చర్చ పెట్టి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో 42% ఇంకొక బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు అవి రాష్ట్రపతి గారికి పంపించారు రాష్ట్రపతి ఆమోదం కోసం. 5 నెలలుగా వస్తుంది, అవి అక్కడనే ఉన్నాయి. 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రాభివృద్ధిని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయాలని సూచించారు.
సమాచారం సేకరించడం గానీ, విషయాల గురించి అవగాహన చేసుకోవడం గానీ, అభిప్రాయం ఏర్పరచుకోవడం గానీ సోషల్ మీడియా ద్వారానే జరుగుతుంది. సోషల్ మీడియాకి అత్యంత ప్రాధాన్యత. సోషల్ మీడియా చేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా. నేను కూడా చూస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, వీళ్ళ కంటెంట్ ఏంది, వీళ్ళ క్రియేటివిటీ ఏంది, వీళ్ళ పెనిట్రేషన్ ఏంది, వీళ్ళ బ్రాడ్కాస్ట్ గ్రూప్స్ ఉన్నాయా, నాకేదో వీళ్ళు అట్లా చేసినట్టు. నేనేమంటున్నా, ఎక్కువ మీరు చేసే వృత్తియో విద్యనో లేకపోతే మీరు చేసే పనులు చేసుకోండి. మీరు చదువుకున్న విద్యార్థులైనా, మీరు ఏమైనా జాబ్ చేసుకుంటున్నా, మీరు వ్యవసాయం చేసుకుంటున్నా, ఏమైనా సరే ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ సోషల్ మీడియాకి 1 hour ఇస్ బెస్ట్. ఏముండాలి మన టార్గెట్? ఫస్ట్ టార్గెట్ హుజూర్ నగర్ కోలాడు ప్రతి పౌరునికి మన. తెలంగాణ మంత్రుల ఛాంబర్ల ముందు కాంట్రాక్టర్లు ధర్నా నిర్వహించారు. బిల్లులు చెల్లించాలంటూ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేపట్టారు. 50 మందికి పైగా కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చారు. కాంట్రాక్టర్ల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు పోలీసులు. బిల్లులు చెల్లిస్తామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లుల కోసం 2 సార్లు సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసే స్థితికి రావడం దేశంలో ఇదే మొదటిసారి కావచ్చునని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మొన్న కమిషన్లు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేయడం లేదని కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక కార్యాలయాన్ని ముట్టడించారు. ఇప్పుడు అదే సచివాలయం 2nd ఫ్లోర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్లు మెరుపు ధర్నా నిర్వహిస్తున్నారని అన్నారు. లేకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది. 10 ఏళ్లలో ఏ రైతు. మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. 2 మంత్రులపై గతంలో నమోదైన ఎన్నికల కేసును హైకోర్టు కొట్టివేసింది. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిపై నమోదైన ఎన్నికల కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది. అంటే మీరు ఆ గోదావరిలో కూడా ఏ ప్రాజెక్ట్ కట్టి నీళ్లను పారించినటువంటి పరిస్థితి లేదు ఇవాళ. అందుకే జాతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ ను నిలపాలని సీఎం రేవంత్ అన్నారు. సినిమా రంగ ప్రోత్సాహానికి అవసరమైన చేయూతను అందిస్తామని ఆయన పిలుపునిచ్చారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసనకు దిగారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ప్లకార్డుల ప్రదర్శనతో ఎంపీలు నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఎంపీ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, గడ్డం వంశీ, కృష్ణ, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. జైశంకర్, జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పురి, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని జైశంకర్ ను కోరారు. ఇటీవల ఏపీ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, రాష్ట్ర అభివృద్ది కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. జేపీ నడ్డాతో సమావేశమైన రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21 నాటికి సమస్యను పరిష్కరిస్తామని ఆయనకు నడ్డా హామీ ఇచ్చారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని లోకేష్ కలిశారు. బీపీసీఎల్ రిఫైనరీ త్వరితగతిన నిర్మించేందుకు సహకారం అందించాలని కూడా కోరారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో లోకేష్ సమావేశమై కానూరు, మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక నిర్మలా సీతారామన్ను లోకేష్ కలిశారు. ఆమెను జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేష్ ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రం గట్టెక్కేందుకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 51వ CRDA అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. భూముల కేటాయింపు విషయంలో మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు CRDA అథారిటీలో ఆమోదముద్ర వేశామని మంత్రి నారాయణ తెలిపారు. వీటిని ఈ నెల 21వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో వీటికి ప్రభుత్వం ఆమోదం తెలపనుందని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ. అమరావతి క్యాపిటల్ సిటీలో నంబర్ ఆఫ్ వర్క్స్ యాక్చువల్గా పెరుగుతున్నాయి కాబట్టి మరొక ఎస్పీవీని ఏర్పాటు చేయమని, ఆ ఎస్పీవీలో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ, ఎన్టీఆర్ స్టాచ్యూ, తర్వాత స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జి, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, IRR ఇలా ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఆ ఎస్పీ వాళ్ళు టేకప్ చేసేటట్టుగా అథారిటీ ఒక ఎస్పీని క్రియేట్ చేయడానికి, CRDA క్రియేట్ చేయడానికి ఈరోజు పర్మిషన్ ఇచ్చింది. దీన్ని కూడా యాక్చువల్గా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకొని దాన్ని ముందుకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చి 411.53 కోట్లతో, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిపి రాధాకృష్ణన్ కు బీజేపీ అన్ని పార్టీల మద్దతు కూడగొడుతున్నదని, సిపి రాధాకృష్ణ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని మాజీ సీఎం జగన్ కు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. వైసీపీకి రాజ్యసభలో 7, లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. అయితే బీజేపీ ప్రతిపాదనపై వైసీపీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో వరద నీరు నిలిచిన విషయం ప్రజలంతా చూశారని అన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. రాజధాని అమరావతికి శాశ్వత పరిష్కారం అని లిఫ్ట్ పెట్టారన్న రాంబాబు, రాజధానిలో నీళ్లు నిలిచాయంటే టీడీపీ వాళ్లు బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. టీడీపీ వాళ్లు వస్తే ప్రత్యక్షంగా చూపిస్తానని మాజీ మంత్రి అంబటి సవాల్ విసిరారు. ఇక చూసుకో, పొలాల మీద ఎగబడిపోతారు జనం, హైదరాబాద్ నుంచి వచ్చి పొలాలు కొంటారు అన్నారు. ఎవడు కొన్నాడు చెప్పండి, నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధర కన్నా ఇవాళ సగం డౌన్ అయిపోయింది అమరావతిలో. ఏంటి కారణం? నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద. నీ దుంపదేగా 52,000 ఎకరాలు తీసుకున్నావు, 53,000 ఎకరాలు తీసుకున్నావు, మళ్ళా 43,000 ఎకరాలు అంటున్నావు. ఇది చేసేది కాదు, సచ్చేది కాదు. కేవలం నువ్వు టెండర్లు పిలిచి డబ్బులు గాజేయటం కోసం చేసేటటువంటి కార్యక్రమం. ఈ భూములన్నీ తాకట్టు పెడతాడు, 1,00,000 కోట్లు తీసుకొస్తాడు, టెండర్లు పిలుస్తాడు, ఆ 1,00,000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తాడు, 8% తీసుకుంటాడు. శ్రీమద్ రమారమణ గోవిందో, మునిగిపోయినా పట్టించుకోడు. అసలు నాకు తెలియగలుగుతానండి, కొండవీటి వాగు ఆధునీకరణ చేయకోకుండా లిఫ్ట్ పెడితే ఏం ఉపయోగం అని అడుగుతున్నారు అందరూ. నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం. ఏంటి ఇవాళ నేను ఉన్నది వాస్తవమా కాదా? ఇవాళ వాటర్ ఉందో లేదో వెళ్ళి చూసిరండి. లిఫ్ట్ పనిచేస్తుంది, వాటర్ అటాకే ఉంది. వాట్ ఇస్ దిస్? ఏమిటి? తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీకి మరోసారి బ్రేకులు పడ్డాయి. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళుతున్న పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పోలీసులు. మరోవైపు తాడిపత్రిలో శివుని విగ్రహ ప్రారంభోత్సవాన్ని పూర్తి చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇరు వర్గాలు ఎదురెదురు పడే అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ పెద్దారెడ్డి నివాసాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తమ్ముంటే తాడిపత్రికి రా, తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చేదే లేదని అన్నారు. కేతిరెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు. గతంలో టీడీపీ నేతలకు కూడా హైకోర్టు ఆదేశాలున్నా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదని అన్నారు. కాదంటాను, నువ్వు ఫ్యాక్షనిస్ట్వే, సారాయి అమ్ముతావు, కేసు ఉంది. నేనేం మాట్లాడినా విత్ ద ప్రూఫ్. ఇసుక మీనావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతి లేఅవుట్ లో డబ్బులు తీసుకున్నావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రూఫ్ తోనే మాట్లాడతా. లాస్ట్ కు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టినావు, ప్రూఫ్ ఉంది. సోలార్ భూమినంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు. నువ్వు రేపు అడుగు, ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు. నేను ప్రూఫ్ తోనే మాట్లాడతానా? దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి పట్టేది కాదా? రే తమ్ముడు, నువ్వు చేసుకున్న చేసలకి ఇప్పుడు నీకు గతి పట్టింది.
ఊర్లో అసహించుకుంటున్నారు. ఏమనంటే కోర్టు అంటావు, కోర్టు ఆర్డర్, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు. చూసుకోండి ప్రెస్, పొంద కోర్టు ఆర్డర్. ఒకటి కాదు, ఈ ముందు నువ్వేదో అంటానావే, ఇవన్నీ బెంచ్ లో వచ్చినవి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటే బహిష్కరణ 5 ఏళ్ళు. నువ్వేందో మాట్లాడతావు పొద్దు నూకులు. నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాండి అని వచ్చింది. ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చినాం. ఇదో ఎల్లో లైన్లో వేసినాం చూడు, ఏమొచ్చింది ఆ పొద్దు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమ మైనింగ్ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కాకాని పాస్పోర్ట్ సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రేపు నెల్లూరు జిల్లా నుంచి కాకాని విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అనంతపూర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఈ నేపథ్యంలో ఘటనా ప్రదేశానికి చేరుకున్న విద్యుత్ శాఖ సీఎంటీ ముషారఫ్ కి నిరసన సెగ తగిలింది. స్థానికుల నుంచి వివరాలు సేకరించేందుకు వెళ్లిన సీఎంటీని స్థానికులు నిలదీశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైర్లు, ఎలక్ట్రిక్ పోల్లను సీఎంటీకి చూపించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే 5 ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ మాట్లాడుతూ రామంతపూర్లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో 5 మృతి చెందడం విషాదకరమని అన్నారు. విద్యుత్ తీగకు టీవీ కేబుల్ కండక్టర్ తాకే విద్యుత్ షాక్ జరిగిందని తెలిపారు. జరిగిన ఘటనపై ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ షాక్ ప్రమాదంపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథంని తగిలి ఒక 5 ఎలక్ట్రిక్యూట్ అయినారు. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్ లో వచ్చిందో, దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇండియా కూటమి నాయకులు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్షం కూడా తన అభ్యర్థిని ప్రకటించే దిశలో ఆలోచిస్తోంది. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలపగా అతనికి పోటీగా సరైన వ్యక్తిని ప్రతిపక్షం ముందుకు తేవాలి అనే ప్రయత్నంలో ఉంది. అయితే ఇటీవల నోట్ల చోరీ అంశంపై జరిగిన పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు. తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి సమావేశం నిర్వహించారు. నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారని అన్నారు.
ఆమోదయోగ్యంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. ఆమోదయోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరిస్తామని చెప్పాము. వారు ఫ్లెక్సిబిలిటీగా విన్నారు. ఏదైనా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ, ఎందుకంటే మళ్ళీ వారు 21 నుంచి ఉండరు కాబట్టి 21 లోపే సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కాబట్టి మేము అందుబాటులో ఉండమన్నారు. ఏదన్నా రేపటి నుంచి మా సైడ్ నుంచి ఒక 5 రేపటి నుంచి అందరినీ పిలవలేము కాబట్టి ఈరోజు అందరి యొక్క సమస్యలు విన్నారు. ఆ 2 కండిషన్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది వారు చాలా వివరంగా అన్ని యూనిట్లకు వివరణ ఇస్తున్నారు. కాబట్టి ఆ వివరణ రేపు మా సభ్యులు కూడా తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తానని చెప్పాం. కాబట్టి రేపు మేము అందరం కూడా సభ్యులు ఉక్రెయిన్ యుద్ధానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అలాస్కాలో జరిగిన భేటీ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్పై 2022 ఫిబ్రవరిలో చెలరేగిన వివాదంపై భారతదేశం వైఖరిని ప్రధాని మోదీ స్పష్టంగా తెలియజేశారు. శాంతియుత పరిష్కారమే సరైనదని మోదీ ఈ సందర్భంగా పుతిన్కు తెలిపారు. భారతదేశం ఈ ప్రక్రియకు పూర్తి మద్దతు అందిస్తుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడైంది. ద్వైపాక్షిక సహకారం, వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్ చేసినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మోదీ. అలాస్కాలో అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన చర్చల వివరాలను ఆయన తెలిపారు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుత మార్గంలో ముగించేందుకు ఇండియా ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉందని అన్నారు. రాబోయే చర్చల కోసం ఎదురు చూస్తున్నానని మోదీ పేర్కొన్నారు. పుతిన్ మాట్లాడుతూ యుద్దం ముగియాలంటే న్యాయ ప్రాతిపదిక కావాలని, అలాస్కాలో జరిగిన చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. 2022 నుంచి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ ఘర్షణకు శాశ్వత పరిష్కారం కావాలని ఇండియా అంటోంది. శాంతి చర్చలకు వేదిక కావాలని కూడా భారత్ సిద్దమని పలుమార్లు స్పష్టం చేసింది. పుతిన్ మోదీ తాజా సంభాషణలతో ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో మళ్లీ భారతదేశం కీలక పాత్ర పోషించబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. ఆటో, బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్ రంగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా దేశీయ సూచీలు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 676 పాయింట్లు లాభపడి 81,273 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి 24,876 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 24 పైసల పైబడి 87.31 వద్ద ముగిసింది. ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.